మీ అందరికీ తెలుసు రైల్వే నెట్వర్క్ తర్వాత ఇండియాలోనే రెండో పెద్ద నెట్వర్క్ వచ్చేసి పోస్టల్ నెట్వర్క్. సో ఈ పోస్టల్ నెట్వర్క్ వచ్చేసి ఇండియాలో ఇండియన్ ఎకనామీకి ఎంతో కొంత గ్రో అవ్వడానికి ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది. సో రైల్వే డిపార్ట్మెంట్లో స్టాఫ్ ఉన్నట్టే, ఎంప్లాయీస్ ఉన్నట్టే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో జీడీఎస్ జాబ్ చేసే వారి దగ్గర నుంచి బీపీఎం కావచ్చు, ఏబీపీఎం కావచ్చు, డాక్ సేవక్ కావచ్చు, తర్వాత ఎంటీఎస్, తర్వాత పోస్ట్ మ్యాన్, తర్వాత పోస్టల్ అసిస్టెంట్, తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్, ఇలా డీజీ, ఏడీజీ, ఇలా చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళలో ఒకరైనటువంటి పోస్ట్ మ్యాన్ జాబ్ గురించి ఈ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు పోస్ట్ మ్యాన్ జాబ్ ఎలా వస్తుంది, శాలరీ ఎంత ఉంటుంది, వాళ్ళకి ప్రమోషన్స్ ఏంటిది అనేది వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అయింది. ఎక్కడ స్కిప్ చేయమాకండి. అండ్ ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. ఎందుకంటే ఆ గంట సింబల్ నొక్కితేనే నేను వీడియో పెట్టంగానే మీకు నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ మ్యాటర్లోకి వస్తే పోస్ట్ మ్యాన్ ఈ జాబ్ అనేది అందరికీ తెలుసు. పోస్ట్ మ్యాన్ అంటే లెటర్ డెలివరీ చేస్తారని ఎప్పటి నుంచో మీ అందరికీ ఐడియా ఉంది. అండ్ ఈ జాబ్ ఇదివరకు ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్లో ఎలా ఇచ్చేవాళ్ళంటే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. 10+2 క్వాలిఫికేషన్తో ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేవాళ్ళు. సో కండక్ట్ చేసి సెలెక్ట్ చేసుకొని రిజల్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళే. సో పోస్టింగ్ కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసి ఇది ఏంటంటే జీడీఎస్గా ఎవరైతే జాయిన్ అయ్యారో 10th క్లాస్ బేస్ మీద, మెరిట్ మీద, సో ఎవరైతే 5 years కంప్లీట్ చేసుకున్నారో, అంటే జీడీఎస్గా కంటిన్యూస్ సర్వీస్ చేశారో, కంటిన్యూస్ సర్వీస్ అంటే సర్వీస్ ఎక్కడ బ్రేక్ ఉండకూడదు, కంటిన్యూస్ సర్వీస్ చేశారో వాళ్ళు పోస్ట్ మ్యాన్కి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు ఏబీపీఎం కావచ్చు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కావచ్చు, బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కావచ్చు, డాక్ సేవ కావచ్చు, ఎవరైనా కావచ్చు. 5 years కంప్లీట్ అయితే మీరు పోస్ట్ మ్యాన్ జాబ్ రాసుకోవచ్చు. ఈ పోస్ట్ మ్యాన్ జాబ్ ఎవరు కండక్ట్ చేస్తారంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒకటి ఎల్డీసీ అంటే లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ అనే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అంటే డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరైతే డిపార్ట్మెంట్లో 5 years జీడీఎస్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఈ పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇది కూడా డిపార్ట్మెంటే కండక్ట్ చేసిద్ది అండ్ రిజల్ట్ కూడా ఇచ్చిద్ది. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎగ్జామ్లో 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ ఇంకోటి వచ్చేసి డస్ట్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. ఈ పేపర్ క్వాలిఫై అయిన వాళ్ళకి డస్ట్ ఎగ్జామ్ అంటే సెకండ్ స్టేజ్లో డస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అనేది. సో అది కనుక క్వాలిఫై అయితే మీకు జాబ్ వచ్చింది. సో ఇదేంటిదంటే మామూలుగా జీడీఎస్లో ఉన్న వాళ్ళకి ఈ జాబ్స్ పోస్ట్ మ్యాన్ జాబ్స్ ఇస్తున్నారు. ఇదివరకు అయితే ప్రీవియస్గా అందరికీ పెట్టించేవాళ్ళు. బట్ ఇప్పుడైతే జీడీఎస్కి ఎవరైతే జాయిన్ అయ్యి 5 years కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి సర్వీస్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఈ పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. సో ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబే. నార్మల్గా ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోస్ట్ మ్యాన్కి ఉంటాయి. అన్ని హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ, రెగ్యులర్ బేసిక్ శాలరీ అండ్ అదర్ అలవెన్సెస్ ఏమైనా ఉంటే ఇస్తారు. సో నార్మల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ పోస్ట్ మ్యాన్ కూడా నార్మల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. బట్ ఇది విలేజ్ లెవెల్లో ఉండదు. మనకి విలేజ్ లెవెల్లో ఏబీపీఎంలో ఉంటారు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటారు, వాళ్ళు లెటర్ డెలివరీ చేస్తారు. బట్ పోస్ట్ మ్యాన్కి వచ్చేసి సిటీల్లో, పెద్ద పెద్ద సిటీల్లో ఎక్కడైతే హెవీ డెలివరీ ఉంటుందో ఈ పోస్ట్ మ్యాన్ ఉంటాడు అది. అండ్ ఇది చాలా మంచి జాబ్. ఇది కూడా చాలా మంచి జాబ్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండదు. ఎందుకంటే లెటర్ డెలివరీ అంటే ఈయన మేజర్ వర్క్ వచ్చేసి వీళ్ళ వర్క్ ఏంటిదంటే మనకి పెద్ద మామూలుగా మనకు వచ్చే లెటర్ స్పీడ్ కానీ, పార్సిల్ కానీ, ఇంకా వేరే అయినా కానీ వీళ్ళు డెలివరీ చేయాలి, ఇంటికెళ్ళి డెలివరీ చేయాలి అది. అండ్ వీళ్ళ శాలరీ విషయానికి వస్తే వీళ్ళ శాలరీ వచ్చేసి బేసిక్ పే వచ్చేసి 7th CPC కమిషన్ ప్రకారం అంటే 7వ వేతన సంఘం ప్రకారం వీళ్ళకి వచ్చేసి 21,000 బేసిక్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్. సో 8th CPC వస్తే వీళ్ళ బేసిక్ ఇంకా పెరిగిద్ది, ఇంకా శాలరీస్ పెరుగుతాయి. అండ్ వీళ్ళ వర్క్ అయితే ఇదే, లెటర్ డెలివరీ చేయాలి. వీళ్ళ డ్యూటీ టైమింగ్ వచ్చేసి 8 hours డ్యూటీ కంపల్సరీగా ఉంటుంది. ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకైనా వీళ్ళకి కూడా 8 hours డ్యూటీ ఉంటుంది. సో వీళ్ళు వర్క్ ఏంటంటే మార్నింగ్ వచ్చేసి వీళ్ళు ఏ బీట్ అయితే ఉందో బీట్ అంటారు, వెళ్ళి డెలివరీ చేసేదాన్ని. సో ఆ బీట్కి వెళ్ళి వీళ్ళు వచ్చిన రిజిస్టర్ పోస్టులు కానీ, స్పీడ్ పోస్టులు కానీ, పార్సిల్ కానీ డెలివరీ చేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న జాబు. సో అందుకనే చాలా మిస్ కాకూడదు, ఎక్కడ మిస్ అవ్వకూడదు. చాలా ప్రాపర్గా డెలివరీ చేయాలి ఆర్టికల్స్ అనేవి, ఎక్కడ మిస్ చేయకూడదు. సో అది. అండ్ వీళ్ళ ప్రమోషన్స్ వచ్చేసి ఇంకేముంటాయి అంటే వీళ్ళు కనుక ఓ 2 years 3 years సర్వీస్ కంప్లీట్ చేసుకుంటే 3 years అనుకుంటున్నా. 3 years కనుక సర్వీస్ కంటిన్యూస్గా పోస్ట్ మ్యాన్ సర్వీస్ చేస్తే వీళ్ళకి పోస్ట్ అసిస్టెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. సో అది కనుక రాస్తే ప్రమోషన్కి వెళ్ళిపోతారు.
సో ప్రమోషన్ అది పోస్టల్ అసిస్టెంట్, ఇంకా పోస్టల్ అసిస్టెంట్ నుంచి ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు, అంటే పై ప్రమోషన్కి వెళ్ళిపోవచ్చు. అది ప్రమోషన్ ఛానల్ అయితే ఇది. ఎవరైతే పోస్ట్ మ్యాన్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో, జీడిఎస్గా 5 years కంప్లీట్, ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో 5 years సర్వీస్, కంటిన్యూ సర్వీస్, డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా 2026 జాబ్ డిపార్ట్మెంట్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది. సో ఆ క్యాలెండర్ ప్రకారం పోస్ట్ మ్యాన్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో చూడండి, అప్లై చేసుకోండి. సో ప్రిపేర్ అవ్వండి. ఈ ఎగ్జామ్ అయితే అంత టఫ్ ఏమి ఉండదు, నార్మల్గా మంచిగా ప్రిపేర్ అయితే వచ్చింది. అది పోస్ట్ మ్యాన్ జాబ్ గురించి. సో ఈ పోస్ట్ మ్యాన్ జాబ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.